హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. విహారీ ఇంటికి కొరియర్ అతను వచ్చి సార్ కొరియర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అప్పుడు చారుకేశ బయటికి వచ్చి ఎవరి పేరు మీద కొరియర్ వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. విహారీ గారి పేరు మీద అని కొరియర్ బాయ్ చెప్తూ ఉంటాడు. ఇక సహస్ర, పద్మాక్షి చాటుగా ఉండి ఇదంతా కూడా చూస్తూ ఉంటారు. ఇక చారుకేశ సంతకం పెట్టి కొరియర్ తీసుకొని విహారీ దగ్గరికి వెళ్తూ ఉండగా విహారీ ఎదురుగా వస్తూ ఉంటాడు. అమ్మా, నువ్వు కూడా నాతో పట్రా అని సహస్ర చారుకేశ వెనకే వెళ్తూ ఉంటుంది. ఇక చారుకేశ ఎదురుగా వస్తున్న విహారీ దగ్గరికి వెళ్ళి విహారీ నీకే కొరియర్ వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక విహారీ కొరియర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. 1 2 3 అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక కొరియర్ ఓపెన్ చేసి చూసి విహారీ కళ్ళలో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. ఇక విహారీ చేతిలో ఉన్న కొరియర్ని కింద వదిలేస్తాడు. విహారీ ఏమైంది అని చారుకేశ కింద పడిపోయిన కొరియర్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. లక్ష్మి డివోర్స్ నోటీస్ పంపించినట్టు అందులో కనిపిస్తూ ఉంటుంది. విహారీ, లక్ష్మి నీకు డివోర్స్ పంపించడం ఏంటి అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. ఇక విహారీ ఏం మాట్లాడు. లక్ష్మి విహారీకి నిజంగానే డివోర్స్ పంపించిందా చారుకేశవా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. అవునక్క, మన లక్ష్మి విహారీకి డివోర్స్ నోటీస్ పంపించింది అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. అసలు లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడుంది, విహారీకి డివోర్స్ నోటీస్ పంపించడం ఏంటి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక విహారీ ఏం మాట్లాడకుండా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. నాన్న విహారీ ఆగు అని చెప్పి యమున పిలుస్తూ ఉంటుంది. ఇక విహారీ యమున మాటను వినిపించుకోకుండా అక్కడి నుంచి చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. విహారీ బాబు లక్ష్మమ్మ కనిపించకుండా పోయేసరికి పిచ్చివాడైపోయాడు. స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు, డ్రింక్ చేస్తున్నాడు. విహారీ బాబుకి ఏమవుతుందోనని భయంగా ఉంది యమునమ్మ అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. నాకు కూడా చాలా టెన్షన్గా ఉంది పండు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఆ దేవుడి దయ వల్ల లక్ష్మి తిరిగి వస్తే బాగుండు అని చెప్పి చారుకేశవ అంటూ ఉంటాడు. లక్ష్మమ్మ మనందరినీ వద్దనుకొని వెళ్ళిపోయింది, మళ్ళీ తిరుగు వస్తుందన్న నమ్మకం నాకు లేదు యమునమ్మ అని చెప్పి పండు అంటూ ఉంటాడు. లక్ష్మి రావాలి, విహారీ మామూలు మనిషి అవ్వాలి అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు సహస్ర డివోర్స్ నోటీస్ పంపించినా కూడా విహారీ పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయాడేంటే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. బావా లక్ష్మిని అసహించుకుంటాడు, తిడతాడేమో అనుకున్నానమ్మా, కానీ బావా డివోర్స్ నోటీస్ని అలా విసిరి వెళ్ళిపోయాడు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. విహారీ లక్ష్మిని అసహించుకోవాలంటే పంపించాల్సింది డివోర్స్ నోటీస్ కాదే అని పద్మాక్షి అంటూ ఉంటే మరి ఇంకేం పంపించాలమ్మా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఏం పంపించాలో నాకు తెలుసులే సహస్ర, నేను చూసుకుంటాను, నువ్వు ఇక ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. బాబా, ఆ లక్ష్మిని నీ నోటితోనే తిట్టేలా చేస్తాను, నువ్వు అసహించుకునేలా చేస్తాను, ఇక లక్ష్మి పేరు ఇంట్లో వినిపించకుండా చేస్తాను, నిన్ను పూర్తిగా నా వాణ్ణి చేసుకుంటాను బావా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఒక దగ్గరకు వెళ్ళి కారు ఆఫ్ చేస్తాడు. కారులో కూర్చొని కనక మహాలక్ష్మిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కనకం, నన్ను వదిలి నువ్వు ఎక్కడ ఉంటున్నావు కనకం, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను కనకం, నువ్వు నాకు కావాలి కనకం, నేను లేకుండా నువ్వు ఉండగలుగుతున్నావేమో కానీ నువ్వు లేకుండా నేను ఉండలేవను కనకం, నువ్వు నా ప్రాణం కనకం, ఎక్కడున్నావు కనకం అని చెప్పి విహారీ కారులో కూర్చొని లక్ష్మిని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. దేవుడా, నేను ఎప్పుడూ కూడా నాకు ఇది కావాలని నిన్ను అడగలేదు, కానీ మొదటిసారి అడుగుతున్నాను, నా కనకాన్ని నా దగ్గరికి పంపించు, నా కనకం ఎక్కడ ఉందో నాకు చూపించు, నా కనకాన్ని తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చుకుంటాను అని చెప్పి విహారీ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక కాసేపటి తర్వాత కారులో ఉన్న డ్రింక్ బాటిల్ తీసుకొని విహారీ కారు దిగుతాడు. రోడ్డు మీద నిల్చొని బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. వచ్చే పోయే వాళ్ళంతా కూడా విహారీని చూసి తాగుబోతాడు, పట్టపగలే పొట్ట నిండా తాగుతున్నాడు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటారు. ఇక విహారీ అలా రోడ్డు మీద బాగా డ్రింక్ చేసి తూలుతూ ఉంటాడు. ఇక మరోవైపు కనక మహాలక్ష్మి బామ్మ ఇద్దరు కలిసి మంత్రసాని దగ్గరకు వెళ్ళి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇక మంత్రసాని దగ్గర నుంచి కనక మహాలక్ష్మి బామ్మ వస్తున్న రూట్లోనే విహారీ తాగుతూ డివోర్స్ నోటీస్ని గుర్తు చేసుకుంటూ ఈ కోర్టులు నోటీసులు
ఇవేమీ కూడా మనల్ని విడదీయలేవు కనక మహాలక్ష్మి. అసలు నువ్వు ఎక్కడున్నావు కనక మహాలక్ష్మి అని చెప్పి గట్టిగా అరుస్తూ రోడ్డు మీద బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇక డ్రింక్ చేస్తూ ఉంటే వచ్చేపోయే వాళ్ళంతా కూడా విహారిని చూసి తిడుతూ ఉంటారు. ఇక విహారి బాగా తాగి నడి రోడ్డు మీద ఎండలో కుప్పకూలి పడిపోతాడు. ఇక అప్పుడే అటుగా వెళ్తున్న కనక మహాలక్ష్మి బామ్మ విహారిని చూస్తారు. బామ్మ అటు చూడు, ఎవరో పడిపోయారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఎవరో పట్ట పగలు నడి రోడ్డు మీద తాగి పడిపోయాడులే సిరి, మనకెందుకు, మనం వెళ్దాం పద, అలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళకూడదు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. బామ్మ అతను తాగటం మనం చూడలేదు, ఏదైనా ప్రమాదంతో కింద పడిపోయాడేమో, ఒకసారి దగ్గరకు వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా బామ్మ అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. వద్దమ్మా, ఇలా నడి రోడ్డు మీద తాగుబోతులు తప్ప ఎవరు పడిపోరమ్మా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా సరే ఎందుకు పడిపోయారో తెలుసుకుంటే మంచిది కదా బామ్మ అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. బామ్మ నువ్వు ఇంటికి వెళ్ళు, నేను పడిపోయింది ఎవరో చూసి వస్తాను అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరేమ్మా అని చెప్పి బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కనక మహాలక్ష్మి కింద పడిపోయిన విహారీ దగ్గరకు వెళ్ళి విహారీ ఫేస్ చూసేసరికి ఒక్కసారి షాక్ అవుతుంది. విహారీ గారు అని చెప్పి విహారీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే కనక మహాలక్ష్మి ఎక్కడున్నావు కనక మహాలక్ష్మి, నువ్వు లేకపోతే నేను పిచ్చివాడిని అయిపోతున్నాను కనక మహాలక్ష్మి, నువ్వు నాకు కావాలి లక్ష్మి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేవను లక్ష్మి అని చెప్పి విహారీ తాగిన మైకంలో అంటూ ఉంటాడు. విహారీ గారు అని చెప్పి లక్ష్మి విహారీని తన ఒడిలోకి తీసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక విహారీ తాగిన మైకంలో లక్ష్మి గొంతును గుర్తుపట్టి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. కనక మహాలక్ష్మి నా కోసమే వచ్చావా అని చెప్పి విహారీ కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు. విహారీ గారు ఏంటి ఇలా ఉన్నారు, అసలు మీకేమైంది అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నన్ను వదిలి వెళ్ళిపోయావు కదా కనక మహాలక్ష్మి, నువ్వు లేకుండా నేను బ్రతకలేవను, అందుకే నువ్వు నా దగ్గర లేవు అన్న విషయాన్ని మర్చిపోవడం కోసమే నేను తాగుతున్నాను కనక మహాలక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. మీకు అసలు ఈ అలవాటే లేదు, ఎందుకు విహారీ గారు కొత్త అలవాటు నేర్చుకున్నారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు నాతో లేవు కదా కనక మహాలక్ష్మి, అందుకే అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ గారు వద్దు విహారీ గారు, మీరు తాగుడికి బానిస అవ్వకూడదు విహారీ గారు, మీ పైన యమునమ్మ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, యమునమ్మ మిమ్మల్ని ఎంతో గొప్పగా పెంచారు, అలాంటి యమునమ్మ మిమ్మల్ని ఇలా చూస్తే ఎంత బాధపడతారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నా కనక మహాలక్ష్మితోనే మా అమ్మ సంతోషం, నా సంతోషం అన్నీ పోయాయి. కనక మహాలక్ష్మి ఉన్న ఇల్లు దేవాలయంలో ఉండేది, ఇప్పుడు శవాల దిబ్బలా తయారైంది అని చెప్పి విహారీ తాగిన మైకంలో లక్ష్మి తన ముందు ఉందనుకొని చెప్తూ ఉంటాడు. విహారీ గారు లేవండి, లోపలికి వెళ్దాం, కొన్ని మంచినీరు తాగుదురు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. వద్దు, నేను రాను, నాకు బ్రతకాలని లేదు, నాకు నా కనక మహాలక్ష్మియే కావాలి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నేను మీ కనక మహాలక్ష్మినే విహారీ గారు, ఒక్కసారి కళ్ళు తెరవండి అని లక్ష్మి అంటూ ఉంటుంది. కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు నాకు కలలో కనిపిస్తున్నావు, నా కనక మహాలక్ష్మి నన్ను వదిలి వెళ్ళిపోయింది అని విహారీ ఏడుస్తూ ఉంటాడు. లక్ష్మి ఎక్కడున్నావు, త్వరగా వచ్చేయి లక్ష్మి, నువ్వు లేకపోతే ఇంకా నేను ఎక్కువ రోజులు బ్రతకను లక్ష్మి అని చెప్పి విహారీ గట్టిగా అరుస్తూ స్పృహ కోల్పోతాడు. ఇక కనక మహాలక్ష్మి తన 2 చేతులతో విహారీని పైకి లేపి తన భుజాల మీద మోసుకుంటూ బామ్మ ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. అమ్మ సిరి, ఏంటమ్మా అతను తాగినట్టున్నాడు, అతన్ని ఇంట్లోకి తీసుకొస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. బామ్మ అతను ఏదో బాధలో తాగినట్టున్నాడు అని చెప్పి లక్ష్మి అంటుంది. వద్దమ్మా, అలాంటి వాళ్ళను ఇంట్లోకి తీసుకురావద్దమ్మా, మనకంత మంచిది కాదు అని బామ్మ చెప్తూ ఉంటుంది. బామ్మ ప్లీజ్ బామ్మ, ఈ ఒక్కసారికి కాదనుకో బామ్మ అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మ సిరి, అంత మంచితనం పనికిరాదమ్మా, తాగుబోతు వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సరే నీ మాటను నేను కాదన్ను, తీసుకొచ్చావు కదా ఇక్కడ పడుకోబెట్టు అతన్ని అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక విహారిని మంచం మీద పడుకోబెట్టి కనక మహాలక్ష్మి విహారికి సేవలు చేస్తూ ఉంటుంది. ఇక విహారికి మజ్జిగ తాపించటం అలా చేస్తూ ఉంటే కాసేపటి తర్వాత విహారి స్పృహలోకి వస్తాడు. ఇంకా విహారి స్పృహలోకి రాగానే కనక మహాలక్ష్మి చాటుగా వెళ్ళి దాక్కుంటుంది. స్పృహలోకి వచ్చిన విహారిని బామ్మ చూసి, ఏ నాయనా తాగిందంతా దిగిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది.
దిగింది బామ్మ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. అమ్మా సిరి, నువ్వు తీసుకొచ్చిన అతను స్పృహలోకి వచ్చాడు, రామ్మా అని చెప్పి బామ్మ పిలుస్తూ ఉంటుంది. కనక మహాలక్ష్మి చాటుగా ఉండి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. అమ్మాయి లేనట్టుందే అని బామ్మ మనసులో అనుకొని, ఏ బాబు చూడటానికి బాగానే ఉన్నావు, పట్టపగలు ఏంటా తాగుడు అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. నేను కావాలని తాగట్లేదు బామ్మ, నా కనకం కోసం తాగుతున్నాను అని విహారీ అంటూ ఉంటాడు. కనకమా అంటే ఎవరు బాబు అని బామ్మ అడుగుతూ ఉంటుంది. నా భార్య అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. నీ భార్య నిన్ను రాచి రంపాన పెడుతుందా, కష్టాలు తట్టుకోలేక తాగుతున్నావా బాబు అని బామ్మ అడుగుతూ ఉంటుంది. కాదు బామ్మ, నేను నా కుటుంబం బాగుండాలని తన జీవితాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయింది నా కనకం అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. చచ్చిపోయిందా బాబు నీ భార్య అని బామ్మ అడుగుతూ ఉంటుంది. కాదు బామ్మ, కాదు, నా భార్య చచ్చిపోలేదు, నా భార్య బ్రతికే ఉంది అని విహారీ చెప్తూ ఉంటాడు. మరి నిన్ను వదిలి వెళ్ళిపోయిందా బాబు అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటే, అవును బామ్మ, నన్ను వదిలి నా కనకం వెళ్ళిపోయింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. అయ్యో, బంగారం లాంటి భర్తను వదిలి వెళ్ళిపోయిందా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. అసలు ఏం జరిగింది బాబు, ఎందుకు నిన్ను వదిలి నీ భార్య వెళ్ళిపోయింది అని బామ్మ అడుగుతూ ఉంటే, ఇక విహారీ జరిగిందంతా కూడా బామ్మకు చెప్తూ ఉంటాడు. అయ్యో పిచ్చి పిల్ల, నీ సంతోషం కోసం నీకు దూరంగా వెళ్ళిపోయిందా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. అవును బామ్మ, తను ఎప్పుడూ కూడా ఎదుటివారు సంతోషంగా ఉండాలని చూస్తుందే కానీ తను కష్టపడాల్సి వస్తుందని ఆలోచించదు. ఎక్కడ ఉందో ఏంటో, ఎన్ని కష్టాలు పడుతుందో అని చెప్పి విహారీ అంటూ ఉంటే, నీ భార్య మంచిదని చెప్తున్నావు, అందరి మంచి కోరుకుంటుందని చెప్తున్నావు, ఆ అమ్మాయికి దేవుడు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడులే బాబు, ఎక్కడ ఉన్నా కూడా త్వరలోనే నీ దగ్గరికి చేరుకుంటుంది, కానీ నువ్వు ఇలా తాగుడికి బానిస అవ్వటం ఏం బాలేదు అని బామ్మ చెప్తూ ఉంటుంది. కనకం నాకు కనిపించే వరకు కనకాన్ని గుర్తు చేసుకోకుండా ఈ మందు తాగుతూనే ఉంటాను, ఈ మందు నాకు నా కనకం అయిపోయింది బామ్మ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. బాబు, నీ భార్య ఫోటో నీ దగ్గర ఉందా, నాకు ఒకసారి చూపిస్తావా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. చూపిస్తాను బామ్మ అని చెప్పి విహారీ తన ఫోన్లో ఉన్న కనక మహాలక్ష్మి ఫోటోని బామ్మకు చూపిస్తూ ఉంటాడు. బామ్మ కనక మహాలక్ష్మి ఫోటో చూసి షాక్ అవుతుంది. బామ్మ, అలా ఉన్నావేంటి, నా భార్యను మీరు ఎప్పుడైనా చూసారా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఈ అమ్మాయి పేరు కనక మహాలక్ష్మినా అని బామ్మ అడుగుతూ ఉంటే, అవును బామ్మ అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇదేంటి, అమ్మాయి నాకు సిరి అని అబద్ధం చెప్పింది, అమ్మాయి నా ఇంట్లోనే ఉంది, అమ్మాయి కోసం అబ్బాయి తాగుడుకు బానిసైపోయాడు, అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయి ముందు నిల్చోబెడితే అబ్బాయి ఒకటైపోతారు, అబ్బాయి తాగుడు కూడా మానేస్తాడు, ఇద్దరు ఒకటైతే బాగుంటుంది అని బామ్మ మనసులో అనుకొని, అమ్మ సిరి సిరి అని చెప్పి కనక మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళగానే, బామ్మ అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది. ఎందుకమ్మా నాకెందుకు అబద్ధం చెప్పావు, నువ్వు తీసుకొచ్చిన అబ్బాయి నీ భర్తే కదా, నీ భర్తను కళ్ళెదురుగా పెట్టుకొని నువ్వు ఇలా దాక్కోవటం ఏమైనా బాగుందా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. రామ్మ, ఆ అబ్బాయి నీ కోసం తప్పించిపోతున్నాడు, నువ్వు లేకపోతే చచ్చిపోతాడేమో అనిపిస్తుంది, రామ్మ రా అని చెప్పి బామ్మ కనక మహాలక్ష్మిని తీసుకొని విహారీ దగ్గరికి వెళ్తూ ఉంటే, బామ్మ వద్దు బామ్మ, ప్లీజ్ బామ్మ, ఆయన కుటుంబం సంతోషంగా ఉండాలంటే నేను ఇలా అజ్ఞాతంలోనే ఉండాలి బామ్మ అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అది కాదు పిచ్చి పిల్ల, నీ భర్త నిన్ను తలుచుకుంటూ పిచ్చివాడైపోతున్నాడు, నువ్వు లేకపోతే చచ్చిపోతా అంటున్నాడు, అలాంటి అతనికి దూరంగా ఉండటం మంచిది కాదమ్మా అని బామ్మ చెప్తూ ఉంటుంది. ప్లీజ్ బామ్మ, నేను ఇక్కడున్నానని ఆయనకు చెప్తే నా మీద ఒట్టే అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది. ఇంతలా ప్రేమించే భర్తను దూరం చేసుకొని ఇన్ని కష్టాలు పడుతున్నావు, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావమ్మా అని చెప్పి బామ్మ ఏడుస్తూ విహారీ దగ్గరకు వెళ్తుంది. బామ్మ, నా భార్య ఫోటో చూడగానే అటువైపు వెళ్ళారేంటి, నా భార్యను మీరు ఎప్పుడైనా చూసారా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. లేదు నాయనా, చూడలేదు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. సరే బామ్మ, తాగి రోడ్డు మీద పడిపోయి నన్ను కాపాడావు, ఇక నేను బయలుదేరుతాను బామ్మ, నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ బామ్మ అని విహారీ చెప్తూ ఉంటాడు. పర్వాలేదు నాయనా, వెళ్ళిరా, నీ భార్య త్వరలోని నీ దగ్గరికి చేరుతుంది అని బామ్మ చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.